అందరికీ నమస్కారము. మనసిచ్చాను 21వ భాగము. డైరీ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజీపై నా మనసు అన్న అక్షరాలు చూడగానే అతని పెదవులు విచ్చుకున్నాయి. నవ్వుతూ ఆ పేజీని పక్కకు తిప్పగానే అందమైన ముత్యాలు అన్ని అక్షరాలుగా పేర్చబడ్డాయి. ఆ తెల్లని కాగితంపై వాటిని చదవటం మొదలుపెట్టాడు. ఇవాళ కాలేజీలో ఫస్ట్ డే. ఎంత టెన్షన్గా కాలేజీలో అడుగుపెట్టానో తెలుసా? అయినా సినిమాల్లో కాలేజ్ అంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని పెద్ద బిల్డప్లు ఇస్తారు. ఇక్కడ చూస్తే ఏమీ లేదు, అంత నార్మల్గానే ఉంది. అయినా ఎందుకో గుండెల్లో చాలా భయంగా ఉంది. భయపడుతూనే నందు చేయి పట్టుకొని కాలేజీలోకి అడుగుపెట్టాను. కాలేజ్ క్యాంపస్ అంతా కూడా పచ్చని పెద్ద పెద్ద చెట్లు, ఎంతో ప్రశాంతంగా అనిపించింది. కాలేజీ మాత్రం ఏమైనా తక్కువ ఉందా? చాలా చాలా పెద్ద బిల్డింగ్. ఇలాంటి బిల్డింగ్ని నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పటిదాకా ఆశ్రమం ద్వారా చదువుకున్నాను. ఇక్కడ స్కాలర్షిప్ ద్వారా సీట్ వచ్చింది. ఇక్కడ బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలని నా కోరిక. ఎంతైనా ఆడపిల్ల తన కాళ్ళ మీద నిలబడితేనే వచ్చే ఆ కిక్కే వేరు కదా. అప్పుడు నాకంటూ ఒక ఇల్లు సంపాదించుకోగలరు. నాలాంటి వాళ్ళందరికీ ఆసరాగా నిలబడగలను. ఒక్కోసారి అనిపిస్తుంది నాకంటూ ఎవరైనా ఉంటే బాగుండు అని. కానీ అలా అనిపించినప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే కదా అని కూడా అనిపిస్తుంది. ఏంటో ఈ పిచ్చి ఆలోచనలు ఎటు నుండి ఎటుపోతాయో కూడా అర్థం కాదు అన్న మాటలు చదవగానే అతను నిట్టూర్చాడు. అయినా ఇవాళ ఎలా ఉంటుందో ఏంటో అని నందుతో మాట్లాడుతూ లోపలికి ఎంటర్ అయిపోయాము ఇద్దరం. నందు నేను మాట్లాడుకుంటూ చాలా దూరం నడిచేశాము. ఎందుకంటే గేటు దగ్గర నుంచి కాలేజీ చాలా లోపలికి ఉంది. బహుశా డైలీ వాకింగ్ అవుతుందేమో. అటు ఇటు నందు నేను ముందుకు వెళుతుంటే మమ్మల్ని పిలిచిన ఒక గొంతు విని వెనక్కి తిరిగామిద్దరము. ఇక్కడ మమ్మల్ని పిలిచేది ఎవరబ్బా అని నవ్వుకుంటూ ఒక పర్సనాలిటీ కనిపించింది. చూడటానికి నల్లగా బండలాగా ముళ్ళపందిలాగా ఉన్నాడు. బాబోయ్! నాలాంటి చిన్నపిల్లలు చూస్తే సడన్గా చూస్తే గుండె ఆగిపోతుంది. కానీ నాది చాలా స్ట్రాంగ్ గుండె కాబట్టి తట్టుకొని నిలబడ్డా. నందు అయితే పాపం షివరింగ్ అయిపోయింది. నేనే తన చేయి పట్టుకొని భయపడుకో అని చెప్పాను. వాడు రోడ్డు రోలర్లా దొర్లుకుంటూ వస్తున్నాడు. నాకేంటో వాడు నడుస్తున్నా కానీ దొర్లినట్టే అనిపిస్తుంది. అంత భారీ విగ్రహమయే. అక్కడికి రాగానే అప్పటి వరకు సన్నగా పెదవులపై ఉన్న నవ్వు పెద్దగా మారి ఆ రూమ్ మొత్తం కూడా ప్రతిధ్వనించింది. చాలాసేపటికి తనని తాను తమాయించుకొని మరొక పేజీ చదవటం మొదలుపెట్టాడు. వాడు ఇక్కడ సీనియర్ అంట. చూడబోతే సీనియర్ సిటిజన్లా ఉన్నాడు. అతడు మా దగ్గరికి వస్తూ ఉంటే నందు నేను మొహమొహాలు చూసుకున్నాము. ఆ దున్నపోతు మా దగ్గరగా వచ్చి న్యూ జాయినింగా అని అడిగాడు. అవును అన్నట్టు ఇద్దరము తలలు నిలువుగా ఆడిచ్చాము ఏకపక్షంలో. అయితే ఏంటి? పొలోమంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సీనియర్స్ ఉంటారు, వారిని విష్ చేయాలి అన్న ఆలోచన లేదా అని ఆ రోడ్డు రోలర్ అడగగానే నాకు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. ఆశ్రమం దగ్గర నందు సినిమాల్లో అలా ఉంటుంది, రియల్ లైఫ్లో అలా ఉండదు అన్న నందు మాటలు గుర్తుకొచ్చి దానివైపు గుర్రుగా చూశాను. అది కక్కలేక మింగలేక అన్నట్టు, నవ్వలేక ఏడవలేక అన్నట్టు అని ఒక స్మైల్ ఇచ్చింది. నా కోపాన్ని అదుపు చేసుకుంటూ వాడి వైపు సీరియస్గా చూశాను. వాడు మమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఇంతకి మీ పేరేంటి అని అడిగాడు. ధృతి, నందు అని చెప్పాము. ఇద్దరం పర్లేదు, పేర్లు బానే ఉన్నాయి, ఫిగర్లు కూడా అని అంటుండగానే నాకు కోపం వచ్చి గట్టిగా పిడికిలి బిగించి వాడు ముక్కు మీద గుద్దాను. అంతే, వాడు పెట్టిన పొలికేక ఆ క్యాంపస్ మొత్తం రీసౌండ్ వచ్చింది. నేను నందుని తీసుకొని లోపలికి పరిగెత్తాను. వాడు మాత్రం కిందే కూర్చొని గట్టిగా ఏడుస్తున్నాడు. ఏంటో జింకపిల్ల పోయి అడవి పందిని కొడితే అది అల్లాడిపోవటమేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అని చదవగానే ఆర్య నవ్వును కంట్రోల్ చేసుకోలేక బెడ్పై కూర్చొని ఎంతలా నవ్వాడో. ఆ నవ్వడంలో అతనికి కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. డైరీ పక్కన పడేసి తనను తాను కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్న అవ్వక అక్షరాలన్నీ కూడా పదే పదే గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంటూ ఉండిపోయాడు ఆర్య. అంత అమాయకంగా ఉండే ఆమె అతని దగ్గరకు వచ్చేసరికి ఎలా బిహేవ్ చేసేదో గుర్తుకు తెచ్చుకోగానే అతని హృదయం బరువెక్కింది. ఎందుకు వద్దన్న నా వెంట పడతావు? నాకు ఈ ప్రేమలు గీమలు అస్సలు నచ్చవు. ఎందుకు నచ్చావు? నేను అందంగా లేనా? ఎంత క్యూట్గా ఉన్నానంటాను. కనీసం నా అమాయకమైన ఫేస్ చూసైనా నా ప్రేమను యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని రిక్వెస్ట్ చేసింది. నీకు నాకు అస్సలు సరిపడదు. చెప్పిన మాట విను. నో, అస్సలు వినను. చూడు, నీ హైట్ కన్నా చాలా తక్కువ హైట్ ఉన్నాను. నీకు తెలుసా? పొట్టి పొడుగు పర్ఫెక్ట్ వేరు అని పళ్ళు ఇకిలిస్తూ చెప్పింది ధృతి. నోవే, అసలు నా గురించి ఏం తెలుసు అని నన్ను ప్రేమించాలి అనుకుంటున్నావు? ప్రేమించాలంటే ఏం తెలియాలి? ఒకరిని ఇష్టపడకుండా ఉండటానికి బోలెడన్ని రీజన్స్ ఉంటాయి, కానీ ఇష్టపడటానికి కారణం ఉండదు.
ఇలాంటి సిల్లీ డైలాగ్స్ నాకు అస్సలు నచ్చవు. నాకు మాత్రం బాగా నచ్చుతాయి. అందుకే నీకు చెప్తున్నాను. నీ ప్రేమని యాక్సెప్ట్ చేయటం ఈ జన్మలో జరగదు. నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు నేను వెయిట్ చేస్తాను. నన్ను భరించటం నీ వల్ల కాదు. నువ్వు ఎలా ఉన్నా భరించేంత ప్రేమ ఉంది నాకు. అందుకే బాధనిస్తున్నాను. భరించు. అతని మాటలకి ఆమె నోట మాట రాలేదు. కన్నీళ్ళే జారిపోయాయి. చూసావా? చిన్న మాటకి ఏడ్చేస్తున్నావు. అలాంటిది నువ్వు నేను నీ ప్రేమని యాక్సెప్ట్ చేయకపోతే స్ట్రాంగ్‌గా ఉంటావా? ఉండలేవు. అందుకే చెప్తున్నాను నన్ను వదిలేయ్. అసలు వదులుకునేదే లేదు అన్న ఆమె మొండితనం గుర్తొచ్చి అతని హృదయం బరువెక్కింది. ఆ డైరీని తన గుండెకు హత్తుకొని ఆ రాత్రంతా ఆమె ఆలోచనలతో కరిగించేశాడు. చక్కని ఫిల్టర్ కాఫీ స్మెల్ ముక్కును తాకుతూ ఉంటే మెల్లగా కళ్ళు తెరిచింది ధృతి. కళ్ళు తెరిచి చూసిన ఆమె ఎదురుగా కాఫీ కప్పు పొగలు కక్కుతూ కనిపించింది. ఆ ఫిల్టర్ కాఫీ స్మెల్‌కి ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఎదురుగా కాఫీ కప్‌తో కనిపించింది కమల. అబ్బా! ఇవాళ ఉదయం ఎంత ప్రశాంతంగా అనిపించిందో నీ కాఫీ స్మెల్ చూస్తేనే తెలుస్తుంది అని కాఫీ కప్ చేతిలోకి తీసుకుంది. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయమంటారమ్మా? అని అడిగింది కమల. నాకా? అని కాఫీ తాగుతూ తెగ ఆలోచించేసి నాకు పెసరట్టు ఉప్మా విత్ పల్లీ చట్నీ, కొబ్బరి కారం ఎక్స్‌ట్రాగా కావాలి అని కాఫీ సిప్ చేస్తూ పెసరట్టు ఊహల్లోనే చప్పరిస్తూ చెప్పింది ధృతి. ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌కి నవ్వుకొని సరేనమ్మా అలాగే చేస్తాను. ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి అని కమల కిచెన్‌లోకి వెళ్ళింది. ఏంటో ఈ పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? నీకు నా ప్లానింగ్స్ ఏమీ అర్థం కావటం లేదు కదా! ఇప్పుడు ఈ ఒక్క దాంతోనే ఆపేస్తాను అనుకుంటున్నావా? నో! నో! మీ ఇద్దరూ నేనేంటో ఊహించలేదు. సారీ ఊహించాల్సింది నువ్వు కాదు. ద గ్రేట్ శాడిస్ట్ బాబు. అతను ఊహించలేడు. ఎదురు దెబ్బకి బొమ్మ గిర్రున తిరిగి దద్దరిల్లిపోవాలి అని అహహా అని పాత సినిమాలో విలన్‌లా నవ్వింది ధృతి. తన కన్నింగ్ ఐడియాస్‌కి తనని తానే పొగుడుకొని వాష్‌రూమ్‌లోకి దూరి ఏవో తనకు నచ్చిన 4 పాటల్ని హమ్ చేస్తూ స్నానం ముగించేసింది. బయటికి వచ్చిన తర్వాత ఆర్యకి అస్సలు నచ్చని కలర్‌లో డ్రెస్ వేసుకొని పోనీ టైల్ పెట్టి ఆఫీస్‌కి రెడీ అయింది. తన ల్యాప్‌టాప్ బ్యాగును తీసుకొని బయటికి రాగానే కిచెన్‌లో నుంచి వస్తున్న పెసరట్టు స్మెల్‌ని కళ్ళు మూసుకొని మనసారా ఆస్వాదించింది. కమలమ్మ అయిపోయిందా? త్వరగా రా ఆఫీస్‌కి టైమవుతుంది. అసలే ఇవాళ ఆ చండశాసనుడిని ఒక ఆట ఆడుకోవాలని మొదటిది పైకే అన్నా రెండోది మాత్రం తన లోపల అనుకుంది. అయిపోయినాయమ్మా తీసుకొస్తున్నాను అని పెసరట్లు తెచ్చి 2 ధృతి ప్లేట్‌లో వేయగానే ఒక ముక్క తుంచుకొని నోట్లో పెట్టుకొని అబ్బా! అదిరిపోయింది. వంటల్లో నిన్ను కొట్టేవాళ్ళు లేరు. ఎంత బాగుందో తెలుసా? దా దా ఈ కారంతో కాస్త నెయ్యి వేయి. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోవాలి అని చెప్పి కమలంతో కాస్త నెయ్యి వేయించుకొని అట్టు ముక్క తీసుకొని కారంలో నంచుకొని తిని అబ్బా! ఇక చాలదా ఈ జన్మకి అని 2 దోసెలు ఒక పట్టు పట్టి, చూడు మధ్యాహ్నానికి హడావిడిగా నువ్వేదో చేసేయకు. ఇప్పుడైతే చెప్పడానికి టైం లేక చెప్పటం లేదు. నేను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి చెప్తాను. నాకు మెనీ రెడీ చేసి ఆఫీస్‌కి క్యారేజ్ పంపించు అని కమలమ్మకి చెప్పేసి కాస్త 2 అడుగులు ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి, అయ్యయ్యో! మాటల్లో పడి మర్చిపోయాను. నువ్వు టిఫిన్ చెయ్యి అలాగే ఉండిపోకు అని కమలమ్మకు బాయ్ చెప్పేసి బయలుదేరింది. తను బయటికి వచ్చేసరికి ఆమె కోసం కారు రెడీగా ఉంది. కానీ నిన్నటి డ్రైవర్ మొహం కనిపించలేదు. వీడెవడో మళ్ళీ కొత్తవాడిని అపాయింట్ చేశాడనుకుంటా. అయినా ఈ రాక్షసుడి కింద నాలాంటి అమాయక ప్రాణాలు తప్ప ఇంకెవరైనా వర్క్ చేయగలరా అసలు? అనుకొని ఆర్యని లోలోపల తిట్టుకుంటూ కారులో ఎక్కి కూర్చుంది. ధృతి కూర్చోగానే డోర్ ఒకసారి చెక్ చేసి డ్రైవర్ లోపల కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. అబ్బో! ఈయన గారికి కూడా కేరింగ్ నేర్పించాడనుకుంటా అని మూతి తిప్పి విండో నుంచి బయటికి చూడటం మొదలుపెట్టింది. ఉదయాన్నే ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో మబ్బులు మాటున దాంకొని ఉన్నాడు సూర్యుడు. ఆ రోజు బహుశా వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబోలు. అదో రకమైన సువాసనలు నిండిన గాలి పరవశం కలిగిస్తూ ఉంటే కారు ప్రయాణం ఆహ్లాదకరంగా అనిపించింది ధృతికి. అరగంటలో ఆఫీస్ ముందు ఆగింది కారు. ఆఫీస్‌లోకి ఎంటర్ అయింది ధృతి. అప్పటికి ఇంకా ఎంప్లాయీస్ ఎవరూ కూడా వచ్చినట్టు లేరు. నేరుగా తన క్యాబిన్‌కి వెళ్లి సిస్టమ్ ఆన్ చేసింది. రోజుటి కంటే గంట ముందుగానే వచ్చింది మరి ఆఫీస్‌కి. ఆఫీస్‌లో ఎవరుంటారు ఆ టైంలో? నిన్న ఆఫీస్‌కి రాకపోవడం వల్ల తన పెండింగ్ వర్క్ చూసుకొని చెక్ చేస్తూ తన వర్క్ కంప్లీట్ చేసే పనిలో పడింది. ధృతి వచ్చిన పావుగంటకి సిద్ధూ కూడా ఆఫీస్‌కి వచ్చాడు. ధృతి క్యాబిన్ వైపు చూడగానే ఆమె సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ కనిపించింది. వచ్చేసింది. నిన్న జరిగిన ఇన్సిడెంట్‌కి భయపడి ఇంట్లోనే ముడుచుకుంటుందేమో అనుకున్నాను. పర్లేదు కాస్త ధైర్యం వచ్చినట్టుంది అని ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకొని తన క్యాబిన్‌కి వెళ్ళాడు. తన మార్నింగ్‌ని ప్లెజెంట్‌గా మార్చుకుంటూ తన డైలీ వర్కౌట్స్‌ని అన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫీస్‌కి బయలుదేరాడు ఆర్య.
అతనికి ఎంతో ఇష్టమైన స్కై బ్లూ కలర్‌లో ఆఫీస్‌కి ఫార్మల్ సెలెక్ట్ చేసుకొని కిందకి వచ్చాడు. అప్పటికే వసు అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. రాత్రి జరిగిన దానికి సారీ చెప్పాలా వద్దా అని ఆలోచనలో ఉండిపోయింది. వసుని హత్తుకొని మార్నింగ్ విష్ చేశాడు ఆర్య. నవ్వుతూ కొడుకు నుదుటిన చిరుముద్దిచ్చి హ్యాపీ మార్నింగ్ నాన్న అని కాసేపు మాట్లాడుకొని మమ్మీ ఇవాళ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఈవినింగ్ వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది. నువ్వు నా కోసం ఎదురు అస్సలు చూడొద్దు అని చాలా సీరియస్‌గా చెప్పాడు. సరే సరే నాన్న అని వసు అనగానే ఆర్య ఆఫీస్‌కి బయలుదేరాడు. వెళుతున్న కొడుకు వైపు చూస్తూ పెళ్ళికి ఎలా ఒప్పించాలి అని ఆలోచనలో